రేణుకా ఎల్లమ్మ దగ్గరికి గణపతి దేవుడు పోయిన తర్వాత అప్పుడు రేణుకా ఎల్లమ్మ అనుకున్నది, అబ్బబ్బా నాకు దేవానా దేవతలందరూ ఇప్పుడు దొరికిర్రు. అలనాటి దినం నాడు సత్యాన బోనాన్ని నాకు సెలవు పెట్టమంటే నా తండ్రి శంకరుడు నాకు సెలవు పెట్టలేదు. ఇలా శంకరునికి నా అవసరం వచ్చింది. ఇప్పుడు నేను వైకుంఠానికి పోయి 7,000 దండును వెనక పెట్టుకుని 3,000 దండును ముంగట పెట్టుకుని నా కొడుకు పరశురాముని వైకుంఠానికి వారసుని ఎత్తనని ఎల్లమ్మ అడవిలో 7,000 దండును పెట్టుకుని అడవి లోపలవుతుంది. అప్పుడు మన మల్లికార్జున స్వామి శంకరుని దగ్గర ఉన్నట్టే ఉన్నాడు. మా అక్క రేణుకా ఎల్లమ్మ ఇంకా రాకపోయే ఏం చేస్తుంది అని ఒక్కసారి అరిచేతి లోపల అంజనాలు వేసుకొని చూస్తే రేణుకా ఎల్లమ్మ 7,000 దండు వెనుకున్నది, 3,000 దండు ముంగటున్నది. ఇంతమందిని పెట్టుకుని నా అక్క రేణుకా ఎల్లమ్మ ఇలా వైకుంఠానికి వస్తే నాకు ఎరుక చెప్పది, నాకు దగ్గ పిల్ల నాకు దొరకదని భగవంతుడు రారాజు మల్లయ్య పుట్టగానే పుట్టెడు విద్యల గల్లవాడు ఇక్కడున్నట్టే ఉండి ఇక్కడ మాయమై అడవి లోపల తేలిండు. అప్పుడు మన మల్లికార్జున స్వామి రేణుకా ఎల్లమ్మ ముంగటికి పోయి, అక్క రేణుకా ఎల్లమ్మ